ప్రభును వెంబడించాలనుకుంటే, నువ్వు శిష్యుడిగా ఉండాలనుకుంటే చేయవలసింది ఏంటంటే, నీకు కలిగినదంతయు కూడా అవసరమైతే ప్రభు కొరకు విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడి నువ్వు వెంబడించడానికి ముందుకు రావాలి. ఈరోజు అనేక మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు, బ్యాక్ స్లైడర్స్ అంటే విశ్వాసంలో వెనుదిరిగిన వారుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే, నిజముగా యేసయ్యను వెంబడించడం ఏంటో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సరైన పునాదులు వారు అర్థం చేసుకోవట్లేదు. చూడండి, నిజముగా యేసయ్యను వెంబడించడం ఏంటో ఒక వ్యక్తి అర్థం చేసుకోగలిగితే చివరికి ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు తప్ప విశ్వాసంలో వెనుకడిగి వేసి వెళ్ళిపోవడానికి ఆలోచించడు. ఎందుకు ఈరోజు అనేక మంది వచ్చినట్టే వచ్చి మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నారు పాత పద్ధతులకి, వారి యొక్క పాత ఆలోచనలకి? అంటే వారికి క్రీస్తు అర్థం కాలేదు. చూడండి, ఈ లోకంలో ఏదైనా కష్టమైనది ఉందా అంటే యేసయ్యకు శిష్యుడిగా ఉండడము చాలా కష్టమైనటువంటిది. ఈ లోకంలో అన్ని సులువే, క్రీస్తుకు శిష్యుడిగా ఉండడము సులువైనది కాదు. క్రైస్తవుడిగా ఉండడము సులువే, క్రైస్తవులు అన్నీ చేయగలుగుతారు. కానీ శిష్యులు మాత్రమే యేసయ్యను సంతోషపరచగలుగుతారు. మరొక మెట్టు మనం ఎక్కి శిష్యులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు లూకా సువార్త 14వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు కదా, 25 నుండి 33 వచనాలు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువని మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎంతో స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. మొదట ఆలోచించుకో, నువ్వు నన్ను వెంబడించగలుగుతావా లేదా? ఆలోచించుకునే వెంబడించు అని ప్రభు చెప్తున్నాడు. చాలా మంది ముందు అడిగేసేస్తారు, తట్టుకోలేక వెనకెళ్ళిపోతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఆలోచించుకొని నన్ను వెంబడించు. నా శిష్యుడిగా ఉండాలనుకుంటే, నన్ను వెంబడించాలంటే నీ తల్లిని, తండ్రిని, అన్నదమ్ములు, నక్క చెల్లెలను, ఆస్తులను, పొలాలను కూడా విడిచిపెట్టాలి అవసరమైతే అని ప్రభు చెప్పాడు. దాని అర్థము పూర్తిగా తల్లిదండ్రులని, కట్టుకున్న వారిని, కన్నబిడ్డలను విడిచిపెట్టమని కాదు. ఇక్కడ ద్వేషించడం అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే, యేసయ్య కంటే కూడా వారికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. యేసయ్య మన ప్రథమ స్థానము అయి ఉండాలి. ప్రభు తర్వాతే ఎవరైనా సరే. మొదటి స్థానం ప్రభుది, రెండో స్థానం వారికి వెళ్ళాలి. కానీ మొదటి స్థానాన్ని వీళ్ళకి ఇస్తూ, మొదటి స్థానాన్నే తల్లికి, తండ్రికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకు, భార్యకు, బిడ్డలకు ఇస్తూ కొనసాగుతున్నట్లయితే ఇదిగో మనం శిష్యులం కాలేము. ప్రశ్నట్ల ఇక్కడ 2 ఉదాహరణలు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక గోపురం కట్టాలని ఆలోచన చేసినప్పుడు అసలు కట్టగలుగుతాడా లేదా? తన దగ్గర సరిపడా డబ్బు ఉందా లేదా? ముందే కూర్చొని తగలబడి ఆలోచించడా? ముందు వెనక ఆలోచించకుండా పునాది వేసేసి సగం కట్టి ముగించలేకపోతే చూసే జనాలు ఏమనుకుంటారంటే, ఈ వ్యక్తి ఆరంభ శూరుడే గాని కార్యసాధకుడు కాదు అని చెప్పినట్లుగా, ఇతడు ప్రారంభించాడు కానీ ముగించలేకపోయాడు, కొనసాగించలేకపోయాడు అని చెప్పుకున్నట్లుగా, ఒక ఇల్లు కట్టినప్పుడే ఒక వ్యక్తి అంతగా ఆలోచిస్తాడే, నేను కట్టగలనా లేదా, నాకు సామర్థ్యం ఉందా లేదా అని ఆలోచిస్తాడే. మరి యేసుక్రీస్తుని వెంబడించడానికి జీవితాంతము నువ్వు వెంబడించగలుగుతావా లేదా అనేది ఆలోచించుకొని ముందుకు రాని ప్రభు చెప్తుంటున్నాడు. ఒకవేళ షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి అగ్ని పరీక్షలు వచ్చినా తట్టుకోగలిగేటువంటి పరిస్థితి, దానియేలులాగా సింహాల బోనులో వేయబడే పరిస్థితి వచ్చినప్పటికీ, హతసాక్షి అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కొనసాగించగలుగుతావో లేదో నీ విశ్వాస జీవితాన్ని ఆలోచించుకుని నువ్వు వెంబడించు అంటున్నాడు ప్రభు. ఇంకా ఏమంటున్నాడంటే, ఎవరన్నా ఒక రాజు 20,000 మంది సైనికులతో యుద్ధానికి వస్తున్నప్పుడు నీ దగ్గర 10,000 మంది సైనికులే ఉన్నారు. 10,000 మందితో కూడా నువ్వు ఆ 20,000 మందిని జయించగలుగుతావా లేదా? ఆలోచించుకొని యుద్ధానికి వెళ్ళు. ఒకవేళ నీ దగ్గర ఆ శక్తి లేనట్లయితే రాయబారాన్ని పంపి, అయ్యా నీ సైనికుల సంఖ్య కన్నా నా సైనికుల సంఖ్య తక్కువ ఉంది, నేను యుద్ధానికి రాలేనని సమాధాన పడతారు కదా. ఆలోచించుకొని యుద్ధానికి వెళ్తారు కదా.
చూడండి, యేసు ప్రభుని వెంబడించడము యుద్ధ భూమిలో దిగడంతో సమానం. ప్రియ స్నేహితులారా, ఆత్మీయ పోరాటాలుంటాయి. అంధకార శక్తులను ఎదిరించవలసి ఉంటుంది. మనం పోరాడేది శరీరాలతో కాదు, మనలో మనం కొట్టుకోవడం కాదు, రక్తమాంసాలతో కాదు మన పోరాటం. అంధకార శక్తులతో మన పోరాటం ఉంటుంది. వీటన్నిటిని కూడా ఎదిరించేటువంటి ఇలాంటి పరిస్థితులు నీవు ఆలోచించుకొని ప్రభుని వెంబడించని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి చాలా మంది వచ్చారండి యేసు ప్రభుని వెంబడించడానికి. వాళ్ళందరూ కూడా మళ్ళా వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఒక శాస్త్రి వచ్చాడు, ప్రభా నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానండి. ప్రభా నన్ను నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చే స్థలం లేదు, అయినా కూడా సిద్ధమైతేనే నువ్వు వెంబడించు అన్నాడు. వాస్తవానికి ఆ శాస్త్రి నేమ్ అండ్ ఫేమ్ కొరకు వచ్చాడు. యేసు ప్రభుతుంటే నాకు గొప్ప పేరు ఖ్యాతి వస్తుంది అనుకున్నాడు. ఈరోజు పేరు ఖ్యాతి కొరకు కాదు ప్రశ్నికులారా మనం వెంబడించాల్సింది. అనేక మంది ప్రభువుని వెంబడించడానికి వచ్చారు. ఒకడు అంటున్నాడు, ప్రభా నా తండ్రిని పాతి పెట్టిన తర్వాత నేను వచ్చి నేను వెంబడిస్తాను అంటున్నాడు. ప్రభా అన్నాడు, మృతుల్ని పాతి పెట్టుకుంటారు, నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే తండ్రి ఇంకా చనిపోలేదు, మరణ పడక మీద ఉన్నాడు. తండ్రిని సమాధి కూడా చేసినాక కార్యక్రమాలన్నీ తీరిన తర్వాత అప్పుడొచ్చి వెంబడిస్తా అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెంటనే నన్ను వెంబడించు. నీ తండ్రిని పాతి పెట్టడానికి ఇంకా అనేక మంది శిష్యులు కానటువంటి వారు అవిశ్వాసులు ఉంటున్నారు, నువ్వైతే నన్ను వెంబడించు. చూడండి, ప్రభు ఒక మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. కానీ ఈ వాక్యం ద్వారా ప్రభు ఏమని తెలియజేస్తున్నాడంటే, నీవు కేవలము సాధారణ స్థాయి విశ్వాసిగా లేదా సాధారణ క్రైస్తవుడిగా మిగిలిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు శిష్యుడిగా ఉండడం ఆయన చిత్తం. శిష్యుడిగా ఉంటూ అనేక మందిని శిష్యులుగా తయారు చేస్తూ సర్వలోకంలోకి వెళ్ళి సువార్త చెప్తూ జనులందరినీ శిష్యులుగా తయారు చేయడానికి ప్రభు మనల్ని ఎంచుకున్నాడు.